ఇవాళ మనము నా ఛానల్లో ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో హైదరాబాదీ కచ్చి గోస్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాము. అంటే ప్రాపర్ హైదరాబాదీ స్టైల్లో మటన్ బిర్యానీ చేసుకోబోతున్నాము. మావాడు పెద్ద మనిషి అయ్యాడు, అదే పెద్ద డాక్టర్ అయ్యాడు కాబట్టి పార్టీ చేసుకోవడానికి మా దగ్గరకు వచ్చాడు. సో ఆ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి కచ్చి గోష్ బిర్యానీ చేస్తున్నాము. ఈ కచ్చి గోష్ బిర్యానీ చేసుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతే ఎలాంటి మటన్తో అయినా క్రేజీ బిర్యానీ చేసుకోవచ్చు. ముఖ్యంగా డబల్ మసాలా పిచ్చోళ్ళు ఉంటారు కదా మాలాగా, సో వాళ్ళ కోసం ఈ రెసిపీ అనమాట. కొంచెం బరిస్తా ఎక్కువ వేసి చేసుకోండి, అదిరిపోతుంది. అంతేకాకుండా చాలామంది బిర్యానీ మసాలా అని అడుగుతున్నారు. సో ఇవాళ బిర్యానీ మసాలా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. కాకపోతే ఈ మసాలాను ఒక్కసారి చేసి పెట్టుకోనుకోండి, మీరు ఏ బిర్యానీని వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఈ మసాలా చేసుకుందాం. ఇది ప్రాపర్ హైదరాబాదీ బిర్యానీ మసాలా అనమాట. సో చికెన్ బిర్యానీలో, వెజ్ బిర్యానీలో, మటన్ బిర్యానీలో దేంట్లో అయినా వాడుకోవచ్చు. ఈ మసాలా నేను 2-3 టైమ్స్ సరిపడేంత క్వాంటిటీలో చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో ఫుల్ రెసిపీ ఉంది, మీకు ఎంత కావాలో అంత చేసుకోండి. per kg రెసిపీ రాస్తాను. సో ఒక 10 గ్రీన్ ఇలాచి, 2 స్టార్ అనీస్, స్టార్ పువ్వు, 2 నల్ల యాలకులు. మటన్ బిర్యానీ చేస్తే కంపల్సరీగా వేయాలి ఇవి. దగడ్ ఫుల్, బిర్యానీ ఫుల్ అంటారు. ఒక సగం ముక్క జాజికాయ, నట్మెగ్, ఒక 10 నుంచి 12 లవంగాలు, ఒక ముక్క జావిత్రి, మేస్ అంటారు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1 ఇంచ్ అంత చెక్క, కబాబ్ చీని, 1 స్పూన్ షాయి జీరా, ఒక 2-3 బిర్యానీ ఆకు. ఇది డ్రైడ్ చూడడానికి పచ్చగా ఉంది కానీ ఆరబెట్టుకున్న ఆకు. వీటన్నిటిని ఒక కోర్స్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కోర్స్గా ఉంటే బిర్యానీలో అక్కడక్కడ తగిలితే చాలా క్రేజీగా ఉండిద్ది. సో ఇదే అనమాట మన బేసిక్ బిర్యానీ మసాలా. మీరు ఏ బిర్యానీకైనా వాడుకోవచ్చు ఇది. సో దీన్ని గ్రైండ్ చేసుకోండి. మసాలాని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది. మీరు ఇంట్లో ఫ్రెష్ స్పైసెస్తో చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. మీరు ప్యాకెట్లో కొన్నట్టు ఎక్కువ వేస్తారు అనుకోండి, బిర్యానీ తినకుండా అయిపోతుంది. సో ఆల్వేస్ కొంచెం తగ్గించే వాడండి రెగ్యులర్గా వాడేదానికంటే. ఇప్పుడు మనం మటన్ మ్యారినేట్ చేసుకుందాము. మావాడు మ్యారినేట్ చేస్తున్నాడు. ఏరో షూట్ చేస్తున్నామో చెప్పాము, ఎందుకంటే ఇలా బాస్ తెలియదు ఇక్కడికి వచ్చాడని చెప్పి ఈజ్ ఆన్ వర్క్. ఇప్పుడు మటన్ మ్యారినేట్ చేస్తాడు. వీడు ఎట్లాగో చేయట్లే, చాలా లేట్ చేస్తున్నాడు. ఇంకా నేను చేయకపోతే అవ్వదని చెప్పి వచ్చి నేను లేట్ చేస్తున్నానంట. సో మటన్ చాలా టెండర్గా ఉండాలి. మీరు ఈ మటన్ నల్లి చూసి చెప్పేయచ్చు మటన్ ఎంత లేదని చెప్పి. ఈ మటన్ నల్లి లోపల ఉంది కదా, ఇది ఎప్పుడు రెడ్గా ఉండాలి. ఓన్లీ లేతగా ఉన్న వాటికి మాత్రమే రెడ్గా ఉంటుంది. ఒకవేళ మేక ముసలిగా అయిపోయింది అనుకోండి, అది వైటిష్ బ్రౌనిష్ కలర్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో మనం ఫ్రెష్గా చేసుకున్న బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇంకో 1/2 స్పూన్ వేస్తున్నాను. రఫ్గా 1 kgకి 1 స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద. ఇది కచ్చి పపాయ పేస్ట్ అనమాట. జస్ట్ ఇన్ కేస్ మీ మటన్ ఒకవేళ కొంచెం ముదిరిపోయినట్టు అనిపిస్తే, మీకు కొంచెం డౌట్ ఉన్నా 1 స్పూన్ అంత పపాయ పేస్ట్ వేసుకోండి. బిర్యానీలో కంపల్సరీగా వేయాలి. బిర్యానీస్, కబాబ్స్. మావాడు పతరగా కోసి తింటాడు, అక్కడ వెనక కూర్చున్నాడు. ఆ పతరగా కోసి చేయాలన్నా కానీ కంపల్సరీగా పపాయ పేస్ట్ వేసుకోవాలి. మీట్ టెండరైజర్ అంటారు. సో ప్రోటీన్ డీనేచర్ అయిపోతుంది దీనివల్ల. చేతికి ఏం తెగలేదు కదా, చేయి తెగుంది అనుకోండి, ఇది వేసి కలిపితే చేయి కూడా డీనేచర్ అయిపోతుంది. ఏం లేదని అనుకుంటున్నాం, పెట్టిన తర్వాత తెలుస్తుంది. సో 1 స్పూన్ అంతా పపాయ పేస్ట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, కంపల్సరీగా హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే చిల్లీ పేస్ట్ వేయాలి మటన్ బిర్యానీలో స్పెసిఫిక్గా. సో పచ్చిమిరకాయలు గ్రైండ్ చేసి వేసేసుకోండి. చిల్లీ పేస్ట్ వల్ల ఆ స్పైసీనెస్, ఆ కిక్ వచ్చేది దీంట్లోంచి. గరం మసాలా నుంచి మంచి ఘాట్ వచ్చింది కానీ అది ఫ్లేవర్ఫుల్. కుక్ అయ్యి ఆ ఘాట్ వెళ్ళిపోతుంది బయటికి. పుదీనా. మటన్ బిర్యానీ చేసేటప్పుడు పుదీనా లేకపోతే బిర్యానీ చేయడం మానేసేయండి. కంపల్సరీగా పుదీనా వేసుకోవాలి. గోట్ అండ్ మింట్ ఆర్ ఎక్సలెంట్ కాంబినేషన్. కొత్తిమీర కలపరా, కనిపించలేదు అది. అన్నీ వేసిన తర్వాత లేదు, నువ్వు కలుపుతావు అంటే నేను వేస్తూ ఉంటాను. ఓకే, నేను బడే వస్తుంది, మావాడు చోటే వస్తుంది అనమాట. ఇందులో ధనియాల పొడి, కారం పొడి, అలానే ఇందులో నిమ్మకాయ. ఒక 2 నిమ్మకాయలు వేసుకోండి. ఇత్తుబడ్డ చూసా ఇత్తుబడ్డది. సో ఓకే, ఇంత మటన్ తింటున్నప్పుడు ఏం లేదు కానీ ఒక చిన్న ఇత్తు కోసం ఎలా ఎదుగుతున్నాడు చూడండి. ఎవడో లక్కీ ఫెలో వస్తుంది వాడికి. పోయి వాషెఫ్కి వస్తుంది, వాషెఫే తిడతాడు ఆబ్వియస్గా. అది ఎవరైతే తిడతారో వాళ్ళ ప్లేట్లోకి వెళ్తుంది. మన ప్లేట్లోకి వచ్చిన గమ్ముని తీసి పక్కన పెట్టేసి తింటాం. దొరికితే ప్లేట్లో దొరుకుతుంది, లేకపోతే నితిన్ గడితే తిరిగి ఖరాబ్ అయిపోయాడు. బ్యాడ్ జోక్స్ పనే అది. మనం బ్యాడ్ జోక్స్లోనే ఆగిపోయాం. నితిన్ గారు ఎక్స్పర్ట్. అసలు వాడు మనసు బాగాలేరు ఏమనకండి పాపం వాడిని. మోడ్ దిల్ దుఃఖీ హోగ్యా. అందుకే మటన్ వేసి ఆ మీట్తో కవర్ చేస్తాం. అయినా ఈ పార్టీ చేసుకుంటుందే మావాడు పెద్ద మనిషి అయ్యాడని చెప్పి, పెద్ద డాక్టర్ అయ్యాడని చెప్పి. ఇప్పుడు దీంట్లో బ్రౌన్ ఆనియన్స్. మామూలుగా బ్రౌన్ ఆనియన్స్ చూస్తే చికెన్ బిర్యానీలో కొంచెం తక్కువ కలర్ తెప్పిస్తాము. అదే మటన్ బిర్యానీ అయితే మాత్రం కొంచెం డార్క్ బ్రౌన్ తెచ్చుకోవాలి. మనం మటన్ బిర్యానీ తినేటప్పుడు ఆ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అది వచ్చేది దీనివల్లే అనమాట. సో కొంచెం ఎక్కువ ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసుకోండి. 1 kgకి 4 ఉల్లిపాయల వరకు వేసుకోండి. కాకపోతే మేము కొంచెం ఎక్కువ మసాలాదారు తింటాం కాబట్టి, మా అందరికీ డబల్ మసాలా పిచ్చి కాబట్టి మేము 1 kgకి 5 ఉల్లిపాయల వరకు ఫ్రై చేసుకున్నాను. సో మీరు 4 చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి. బిర్యానీలో ఎప్పుడు వేసుకున్నా కొంచెం పుల్లటి పెరుగు వేసుకోవాలి. నేను ఈ పెరుగు నిన్న రాత్రి సెట్ చేశాను, ఇప్పటి వరకు బయటే ఉంది. ఈ మధ్యకాలంలో అందరూ ప్యాకెట్ డబ్బాలు వేస్తున్నారు, అది పుల్లగా అవ్వదు. మీరు పుల్లగా చేద్దామన్నా పుల్లగా అవ్వదు. సో కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే బిర్యానీ మస్తు టేస్ట్ వచ్చింది. సో చూడండి ఎంత గట్టిగా ఉందో, ఫుల్ మీగడ. ఏంట్రా మొత్తం ఇంట్లోనే వేసేస్తున్నావు? బిర్యానీతో తినడానికి ఉందా లేదా మనకి? వేరే అది వేరే కుండ, అది స్వీట్ పెరుగు. పుల్లటి పెరుగు తినడానికి పనికిరాదు కాబట్టి దీన్ని మంచిగా విస్క్ చేసేయండి. ఇలా చేసుకుని దాన్ని బిర్యానీలో వేసేయండి. అలానే ఇందులో లిక్విడ్ గోల్డ్ అనమాట. నెయ్యి కంటే చాలా ఫ్లేవర్ఫుల్ ఉండేది. మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని నూనె ఉండేది కదా, ఆ నూనె వేసుకోవాలి. ఇంతకుముందు చికెన్ బిర్యానీ వీడియోలో ఎవరో కామెంట్ చేశారు, ఏంటి బ్రో నెయ్యి వేయలేదని చెప్పి. నెయ్యి ఎందుకు పనికిరాదు దీని ముందు, అంత ఫ్లేవర్ ఉండేది దీంట్లో. సో నూనె వేసేయండి. ఒక్కటి తక్కువ అయింది ఇందులో, ఏంటో కింద కామెంట్ చేయండి ఏం తక్కువైంది చెప్పిందో. మా కెమెరామ్యాన్ షార్ప్ అయిపోయాడు, సాల్ట్ అని చెప్తున్నాడు. సో ఉప్పు తక్కువైంది. సో ఇందులో ఉప్పు ఒక 2 స్పూన్స్ అంత ఉప్పు వేసుకోండి. 1 kgకి చెప్తున్నాను నేను ఇవన్నీ, కానీ మేము ఇక్కడ చేసే 2 kgs అనమాట. మనకు 1 kg ఎక్కడ సరిపోతుందా? అదే కదా, మనం ఒత్తిడి ఆల్రెడీ లాభయ్యమని అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంక బక్కగా అవ్వాలి ఇప్పుడు నుంచి. నితిన్ గాడు రా అదృష్టవంతుడు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ వీడు నేనే అనమాట. లాస్ట్కి బలి అయిపోయింది. 4 వెళ్తాము, 4 ఫుడ్ ఆర్డర్ చేస్తాము. ఒకడేమో ఆల్రెడీ తినేసే అంటాడు, ఇంకోడేమో నాకు అంత టేస్ట్ నచ్చలేదు అంటారు. ఆర్డర్ చేసిన ఫుడ్ పడేయడం ఎందుకని చెప్పి మేము ఇద్దరం తింటూ ఉంటాం. ఈ మధ్య చాలా మంది రెస్టారెంట్స్లో గుర్తుపడుతున్నారు. మేము సాటర్డే సండే వస్తే కంపల్సరీగా ఏదో రెస్టారెంట్లో ఉంటాము. సో మీరు వింతగా చూడాల్సిన అవసరం లేదు, మేము అక్కడే ఉంటాం సాటర్డే సండే. సో అన్నీ కలిపేసాం, టేస్ట్ చెక్ చేయి. మూడు వెనక పోతుంది. సరిపోయిందా? సాల్ట్ సరిపోయిందా? సరిపోయింది అన్నీ సరిపోయి. సో ఇలా బ్రౌన్ ఆనియన్ టేస్ట్ క్రేజీ వస్తుంది. మీకు డబల్ మసాలా కావాలి అనుకుంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, మేము వేసుకున్నట్టు. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఒక గంట సేపు పాటు పక్కన పెట్టేద్దాము. ఇలా ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఆ మటన్ లోపల వరకు ఫ్లేవర్ వెళ్తుంది. పప్పాయ కూడా వేసాం కాబట్టి పప్పాయ కూడా అది పనిచేయడం కొంచెం టైం ఇవ్వాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గంట సేపు అయిన తర్వాత దీనిలో రైస్ కుక్ చేసి వేసుకుందాం. మటన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, మటన్ని మ్యారినేట్ చేసి ఒక గంట సేపు పాటు పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు రైస్ వేసుకుందాము. రైస్ ఎప్పుడన్నా కానీ మీరు మటన్ బిర్యానీ చేసేటప్పుడు మటన్ 1000 రూపాయలు పెట్టుకుంటారు. రైస్ ఒక 100-150 రూపాయలు పెట్టుకోనాలి. 200 పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను వాడుతుంది 220 రూపాయల కిలో. నేను ఏ బ్రాండ్ చెప్పను. అన్ని బ్రాండ్స్లో ప్రీమియం బాస్మతి రైస్ చాలా బాగుండేది. సో కొన్నిసార్లు లోకల్ కిరాణా షాపుల్లో కూడా బాగుంటుంది. మేము మొన్న ఒకసారి ట్రై చేసాం, చాలా క్రేజీగా ఉండే వాడి దగ్గర. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని చక్కగా కడిగి ఒక గంట సేపు పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళలో బియ్యం వేసేయడం. అరే నీళ్ళు ఇంకా అన్నీ వేయలేము, స్పైసెస్ వేయలే నీళ్ళలో. సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేయకుండా ఏం వేయకూడదు. చూస్తున్నావా లేదా అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను. సో ఇలా మరుగుతున్న నీళ్ళలో హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, షాజీరా, 1 స్పూన్ అంత ఆయిల్, అలానే సాల్ట్ ఎంత వేసుకోవాలి అంటే ఈ నీళ్ళు టేస్ట్ చేసినప్పుడు మీకు సముద్రపు నా పోస్ట్కి టెండర్ పెట్టేలా ఉన్నాడు మావాడు. సీ వాటర్ లాగా ఉండాలి. చూసారా, మేము బిర్యానీ ఎన్నిసార్లు తినుంటే మావాడు అంత పదాలు కూడా కరెక్ట్గా చెప్పేస్తున్నాడంటే. ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ వాటర్ సీ సాల్ట్గా ఉండాలి. అలా చేసుకుంటే మీ రైస్ చాలా టేస్టీగా ఉండేది. సో పర్ఫెక్ట్గా సరిపోయిందన్న. సో ఇప్పుడు రైస్ వేసుకోవచ్చా సార్? ఆయిల్ వేసాం, సాల్ట్ వేసాం, గరం మసాలా వేసాం. ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్. చాలా ఎక్స్పెన్సివ్ బియ్యం, ఒక్క గిన్నె కూడా వేస్ట్ చేయకూడదు. మొత్తం కంప్లీట్ చేసేద్దాం గిన్నె. ఇందులో వేసేటప్పుడు ఉడికినాక కాదు, రెండు ఇంపార్టెంటే కదా. రెండు ఇంపార్టెంట్, కరెక్ట్. సో ఒక్క గింజ కూడా వేస్ట్ చేయకుండా మొత్తం ఇందులో వేసేయండి. బియ్యం వేయగానే ఏం చేయాలి? బియ్యం వేయగానే వెయిట్ చేయాలి, కలపాలి. వెయిట్ చేస్తే కింద అడగంటేస్తుంది. సో బియ్యం వేసుకున్న తర్వాత కంపల్సరీగా కలపండి ఒకసారి. ఆ కిందకి వెళ్ళి కూర్చుంటాయి కదా, సెటిల్ అవ్వకుండా ఉంటే ఒకసారి కలిపితే. సో కలిపి వదిలేసేయండి. చికెన్ బిర్యానీ అయితే చాలా ఈజీ. 75% రైస్ కుక్ అయిన తర్వాత తీసి లేయర్ వేసేసుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. కానీ మటన్ బిర్యానీకి అలా అవ్వదు. మటన్ బిర్యానీ చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ 45 minutes దమ్ పెట్టుకోవాలి మనం. సో మనం రైస్ 50%లోనే ఫస్ట్ లేయర్ తీయాలి. అలా 50% తీయాలి అంటే ఆ 50% ఎప్పుడైందో తెలియాలి. సో అది తెలియాలి అంటే చూస్తూ ఉండండి, వీడియోలో చూపిస్తా 50% ఎలా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, రైస్ నీళ్ళలో డ్యాన్స్ చేస్తుంది. ఇలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ కొన్ని మనం మటన్తో పాటు వేసుకోవాలి. మటన్ చాలా డ్రైగా ఉంటుంది. మనం పెరుగు కూడా చిక్కటి పెరుగు వాడాము. సో మనకు మటన్ కుక్ అయ్యి జ్యూసీగా ఉండాలి అంటే మటన్కి నీళ్ళు కావాలి ఉడకడానికి. రైస్ ఎలా ఉడుకుతుందా? రైస్కి చాలా నీళ్ళు పోసినాం రా. 3 ladles వాటర్ వేసేసుకోండి. నీళ్ళు తక్కువ ఉంటాయి. అబ్జర్ప్షన్ మెథడ్లో చేయట్లేదు, మనం స్ట్రైనింగ్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి నీళ్ళు ఎట్లయినా ఎక్కువే ఉంటాయి. నేను 2 kgs మీట్ వాడుతున్నాం కాబట్టి 3 ladles అని చెప్తున్నాను. మీరు 1 kg అయితే 1.5 స్పూన్ వేసుకొని పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ ఫ్లేవర్ఫుల్ వాటర్, అందులో సాల్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి మన మటన్ కదిరిపోయి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు రైస్ చూపిస్తాను. రైస్ పర్ఫెక్ట్గా లెంతీగా అయిపోయింది, కానీ ఇంకా లావ్ అవ్వలేదు. ఇదే అనమాట 50% స్టేజ్ అనేది. రైస్ జస్ట్ లాంగ్ అవుతుంది కానీ ఉడకదు పర్ఫెక్ట్గా. అదే 50th% స్టేజ్. సో ఇది పట్టుకో. ఇక్కడ మన మటన్ని
వాటర్ కిందకి వెళ్ళేలా ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా మటన్లో వాటర్ కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్గా మటన్ మీద వేసే లేయర్ కాబట్టి దీంట్లో రైస్ కొంచెం తక్కువ కుక్ అవ్వాలి. సో ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. సెకండ్ లేయర్ ఎప్పుడైనా 75% కుక్ అవ్వాలి మటన్ బిర్యానీలో. సో రైస్ని ఇంకొంచెంసేపు కుక్ అవ్వనివ్వండి. మనం ఎప్పుడైతే చికెన్ బిర్యానీ తీస్తాం కదా, రైస్ లెంతీగా అవ్వాలి, కొంచెం లావు కూడా అవ్వాలి. అది 75% స్టేజ్ అనమాట. ఆ స్టేజ్ కూడా చూపిస్తాను. సో దీన్ని ఒక 3-4 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. మా క్లాస్లో మాస్టర్ క్లాస్ ఇస్తున్న బిర్యానీ మీద అక్కడెక్కడో చూస్తున్నాను. అంటే నువ్వు లెంత్ పెరగాలి అంటే మన అది గుర్తొచ్చాడు. అరే నువ్వు చెప్పినట్టు అయిపోయింది రైస్. చూడు రైస్ లెంతీగా అయింది, కొంచెం లావు కూడా అయింది కదా. చూడండి, ఇది 75% స్టేజ్ అనమాట. పువ్వు మాదిరి వేయాలి, స్లోగా డెలికేట్గా వేసుకోండి. ఇలా 2 లేయర్లు రైస్ వేసుకున్న తర్వాత మరి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. దీనివల్ల ఈ పైన ఉన్న రైస్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ వస్తుంది. ఇలా చివరి స్టేజ్ రైస్ డైరెక్ట్గా వడగట్టేసేయండి. ఇలా పైనుంచి వేసుకోవాలి. ఆ గాలి తీసుకొని రైస్ మీద కూర్చోవాలి. అది ఇప్పుడు చివరిలో మా ఫేవరెట్ రోజ్ వాటర్ కేవడ ఎసెన్స్ ఇవి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ అరోమా వస్తుంది. సో రోజ్ వాటర్, కేవడ వాటర్. అలానే మటన్ బిర్యానీ ఇస్ ఇంకంప్లీట్ వితౌట్ సాఫ్రన్. సో కొంచెం సాఫ్రన్ కపాని. ఇప్పుడు వరకు సేమ్ అనమాట రెసిపీ. దీని తర్వాత చాలా విధాలుగా చేసుకుంటారు. మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం స్నాన్ చేసుకోవడం చాలా ఈజీ, రెడీ అవ్వడం చాలా కష్టం. బేసిక్ రెసిపీ ఇది అనమాట. దీంట్లో పాలు వేస్తారు, కోవా వేస్తారు, రకరకాలుగా వేస్తారు. సో ఇంకా మీ ఇష్టం అనమాట. ఎన్ని వేరియేషన్ చేయాలంటే అన్ని వేరియేషన్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇష్టమైంది ఏంటంటే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కొంచెం వేసేయండి రైస్ పైన. చాలా బ్యూటిఫుల్ అరోమా వస్తుంది రైస్కి. సో డూ ద ఆనర్స్. సిల్వర్ సైడ్ ఎప్పుడు కిందకి వెళ్ళాలి, షైనీ సైడ్ ఐ మీన్. పిండి అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఫాయిల్ అయినా వాడేయచ్చు. మూత పెట్టేయండి. దీని మీద మనం రైస్ కుక్ చేసుకున్న వేడి వాటర్ పెట్టేసుకోండి. సో కింద మంట ఆన్ చేసేసి చికెన్ బిర్యానీ అరగంటలో అయిపోతుంది, కానీ మటన్ బిర్యానీకి 45 మినిట్స్ పడుతుంది. సో టైం చూసుకోండి, 1:37 అవుతుంది. ఎగ్జాక్ట్గా 45 మినిట్స్. 15 మినిట్స్ ఆన్ హై ఫ్లేమ్, 15 మినిట్స్ ఆన్ మీడియం ఫ్లేమ్. చివరి 15 మినిట్స్ చాలా లో ఫ్లేమ్లో నిదానంగా స్లోగా కుక్ అవ్వాలి. దాని తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. అప్పుడు మీ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటుంది. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, టైం 1:40 అవుతుంది. ఇంకో గంట వెయిట్ చేయాలి మా వాళ్ళు. సో 45 మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడం. చాలా పేషెంట్గా వెయిట్ చేసాము. 45 మినిట్స్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు రెస్ట్ కూడా ఇచ్చాము ఎక్సెస్గా, బోనస్గా. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం. సో కుల్జా సిమ్ సిమ్. వావ్, మూమెంట్ ఆఫ్ ట్రూత్. కింద నుంచి లేపండి, పీసులు చూడండి ఎంత పర్ఫెక్ట్గా. కింద రైస్ కూడా మనం ఎక్స్ట్రా బ్రౌన్ అని వేసుకున్నాం కదా, దానివల్ల బ్యూటిఫుల్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పారా నూరు వరుతుంది, మా వాడికి ఆగట్లేదు షుగర్. సో సర్వ్ చేసేసుకుందాం. ప్రతి మెతుకు పలుకులు పలుకులు రావాలి. నల్లి మావా నల్లి. చికెన్ లెగ్ పీస్ తింటావు, మటన్ లెగ్ తినరా? తింటారా? నల్లి కొట్టుకొని తింటా. ఓకే, సో ఎంజాయ్. చాలా నల్లీలు ఉన్నాయి, టెన్షన్ ఏం లేదు. పక్కా హైదరాబాదీ స్టైల్లో దమ్ బిర్యానీ. కలర్ఫుల్గా ఉండాలి. కుంకుమ పువ్వు కలరు, మసాలా, బ్రౌన్ ఆనియన్స్. పీసులకు కూడా ఇలా మసాలా గట్టి పట్టుకోవాలి. కొంచెం ప్రేమ కూడా ఉండాలి. అండ్ అవర్ ఫేవరెట్ నల్లి. మటన్ కూరలో అని కాదు, బిర్యానీలో దొరికిన మస్తు మజా వచ్చింది. చియర్స్. బిర్యానీ చియర్స్ కొట్టుకొని తిన్నాం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, తినడమే. మేము తినడం చూపిస్తే మీరు తట్టుకోలేరు, మీరు జల్సీ ఫీల్ అవుతారు, అందుకని చూపించట్లేదు. మటన్ చాలా సాఫ్ట్గా, డెలీషియస్గా, క్రేజీగా ఉంది. అంగో మావాడు వేలు నాకేస్తున్నట్టు అర్థం చేసుకోండి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో. ఫుల్ డబల్ మసాలా, ప్రాపర్ హైదరాబాదీ బిర్యానీ మసాలా చూపించాను. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని. వీకెండ్ పెడుతున్నా, సండే కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో మటన్ ఉండాలి. రేపు మటన్ రేట్ ఎట్లా ఉండాలంటే అసలు మొత్తం మార్కెట్లో మటన్ అయిపోవాలి. తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని. పక్కా మటన్ ఉడుకుతుంది. మావాడు చేతులు కాల్చుకుంటున్నాడు, మేము ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని తింటాము. ఎంజాయ్.